పిజ్జా తినాలనిపిస్తుందా? పిల్లలు పిజ్జా తింటానని మారం చేస్తున్నారా? అయితే బయట కాదండి, ఇంట్లోనే టేస్టీ పిజ్జా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది పక్కా హోమ్ మేడ్ అండ్ టేస్టీ అండ్ హెల్దియర్ పిజ్జా అన్నమాట. ఇది ఎంత హెల్త్‌కి మంచిదో అంతే క్రేజీగా కూడా ఉంటుంది ఇంట్లో చేసుకునే టైంలోని. నేను మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇలా పిజ్జా బేస్‌నైతే తెచ్చుకున్నాను. 35 రూపీస్‌కి 2 పిజ్జాలు వస్తాయండి బేసెస్. ఈ బేసుల మీద కొంచెం పిజ్జా సాస్‌ని, మైనస్‌ని కలిపి మొత్తం అప్లై చేసుకున్నాను. అన్ని వైపులా ఈక్వల్ క్వాంటిటీలో అప్లై చేసుకొని చీజ్‌ని మొత్తం చల్లుకోవాలి. నేను ఇక్కడ మొజ్జరెల్లా చీజ్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ చీజ్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టాపింగ్స్ మీ ఇష్టం. చికెన్ తినేవాళ్ళు చికెన్ వేసుకోవచ్చు. లేదు పన్నీర్ అనుకునే వాళ్ళు పన్నీరు. ఏది ఇష్టం ఉంటే స్వీట్ కార్న్ అనుకునే వాళ్ళు స్వీట్ కార్న్. మీకు నచ్చిన టాపింగ్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చండి దీని మీద వెజిటేబుల్స్. నేనైతే ఇందులో టమాటా, ఆనియన్ అండ్ క్యాప్సికమ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. అవన్నీ కూడాను అరమర్చుకున్న తర్వాత మిగతా చీజ్‌ని కూడా నేను వేసుకుంటున్నాను. కొంచెం చీజీగా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగా చీజ్‌ని అయితే ఎక్కువగా వేసుకున్నాను. మీకు చీజ్ ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఓవెన్‌లో పెట్టి ఒక ప్యాన్‌ని తీసుకొని దానికి బటర్ కానీ, నెయ్యి కానీ అప్లై చేసి దాని మీద ఈ పిజ్జా బేస్‌ని పెట్టుకొని ఒక కన్వెన్షన్ మోడ్‌లో 180 డిగ్రీస్‌లో 15 మినిట్స్ ఉడికించుకోవాలి. సో 15 మినిట్స్ అయిపోయిన తర్వాత బేక్ చేసుకున్న తర్వాత మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చిందో. నేను ఓపెన్ చేసి తీయడం కూడా మీకు చూపించాను. టైమింగ్ కూడా మీకు చెప్పాను నేను. సో దీన్ని కట్ చేసుకోవడమే. దీనిపైన నేనైతే చిల్లీ ఫ్లేక్స్, ఆరెంజా సీజనింగ్స్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం ఇవి లేదు వద్దు మాకు అనుకుంటే నార్మల్ పిజ్జాని అలా తినేయచ్చండి. ఎంతో క్రిస్పీగా చీజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పిజ్జా. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా మీ పిల్లలకి పిజ్జాని ఇంట్లోనే చేసి పెట్టండి. హ్యాపీగా హెల్తీగా అందరూ ఎంజాయ్ చేస్తూ తినండి. థ్యాంక్ యూ.